మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి కంప్లీట్గా చూద్దాం. నేడే ఏపీ క్యాబినెట్ భేటీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈసారి మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వరాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది. డిఎస్సి నిర్వహణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సాక్షి న్యూస్లో వచ్చిన అప్డేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే ఛాన్స్ అంటూ కూడా క్యాబినెట్లో ప్రస్తావించే అంశాల్లో ముఖ్యమైన అంశంగా చూపిస్తూ ఉన్నారు. ఇక పరీక్షలు అనేవి ఎప్పుడు ఉంటాయనే చాలామందికి ఒక డౌట్ ఉంది. మనకి టెట్ నోటిఫికేషన్ వేరేగాను, డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వేరేగాను. టెట్ నోటిఫికేషన్ సెపరేట్గా వస్తుంది, డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ సెపరేట్గా వస్తుంది. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి మనకి 45 రోజుల్లో కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చ్ నెలాఖరు నాటికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి పరీక్షలను అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఎన్నికల కోడ్ వచ్చినా సరే పరీక్షలు కండక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఎన్నికల కోడ్ అనేది రన్నింగ్లో ఉన్నా కూడా టెట్కి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేయాలంటే కండక్ట్ చేయొచ్చు. దీనికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి సంబంధించి ఒక 6 రోజులు 2 షిఫ్ట్లలో మొత్తం 12 సెషన్లలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక పేపర్ 2కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఒక 5 రోజుల పాటు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఒక 11 రోజులు సమయం అయితే పడుతుంది. కాబట్టి మనకి మార్చ్ నెలాఖరు నాటికి టెట్కి సంబంధించి షెడ్యూల్ అనేది సెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది పరీక్షలకు సంబంధించి. ఇక డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఎలక్షన్ ముందు జరిగే అవకాశం 100% లేనట్లే కనిపిస్తూ ఉంది. మనకి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 20 ఈ మధ్య ఎలక్షన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ రిజల్ట్ రావడానికి ఒక 10 రోజుల సమయం అయితే పడుతుంది. మళ్ళీ ఈ 2024 టెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు కూడా డిఎస్సికి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు మళ్ళీ ఒక 10 రోజుల పాటు అవకాశం అయితే కల్పించాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మనకి ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్ 16 తారీఖుల్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ మే టైంలో డిఎస్సికి సంబంధించి తాత్కాలిక షెడ్యూల్ అనేది సెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం వద్ద పవర్ ఉండదు. కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చే లోపే ఖచ్చితంగా టెట్ వేరేగాను, డిఎస్సి వేరేగాను నోటిఫికేషన్లు అనేవి సెపరేట్గా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. దీనిపై ఈరోజు క్యాబినెట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల నిరీక్షణ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి హామీ. ఈ 5 సంవత్సరాలు డిఎస్సి అభ్యర్థుల ఎదురుచూపుకి ఖచ్చితంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకి భారీ సంఖ్యలో నోటిఫికేషన్ అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సి ఇస్తాం అని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పోలీస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము, కానీ ఇవ్వలేదు. నాయకుడు మాట నిలబెట్టుకోకపోతే కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్నావు. కావున నువ్వు చెప్పిన మెగా డిఎస్సి ఇవ్వకుండా మినీ డిఎస్సి ఇస్తే ఈ వైసీపీ నాయకుల కాలర్లు పట్టుకొని 151 స్థానాల్లో 10 నుంచి తీర్చేసి మీరు మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి 2024లో ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని నిరుద్యోగులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేదు కనుక, ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు కనుక ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి రూపంలో
భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు ఆశగా నిరీక్షిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల ఆశ మమ్ము కాకుండా ఖచ్చితంగా మంచి సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం పొందాలి. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి సంబంధించి డిఎడ్ అభ్యర్థుల అర్హులు, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బిఎడ్ అభ్యర్థుల అర్హులు. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ టచ్ చేయండి, మీకు కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్, అదేవిధంగా టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్ లింక్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు.